లో మీడియాకు వైఎస్ జగన్ అల్టిమేటం జారీ చేశారు. 48 అవర్స్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారైనా తనపై తప్పుడు కథనాలు రాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనట్టయితే కనుక ఒక్కొక్క సంస్థపై 100 కోట్లకు ఆయన డిఫమేషన్ కేసు కూడా వేస్తారంటూ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా మనం చూసాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఇలాంటి స్వరం నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గతంలో మనం చూడలేదనే చెప్పాలి. ఏ రకంగా చూడాలి? సీరియస్నెస్ తెలుస్తోంది. సో ఇలాంటి సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటివి స్ప్రెడ్ చేయటం అనేది ఒకంత సీరియస్గానే తీసుకున్నట్టుగా చూస్తున్నాం వైఎస్ జగన్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ రవీందర్? ఖచ్చితంగా గారి గతంలో ఇప్పుడే కాదు, గడిచిన 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను టార్గెట్ చేసుకొని ఆయన వ్యక్తిత్వ హరణానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అప్పట్లో పెద్దగా పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి చాలా సీరియస్ అల్టిమేటం కూడా ఎల్లో మీడియాకి ఇచ్చిన పరిస్థితి ఉంది. రానున్న 48 గంటల్లో తనకు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఒక్కొక్క సంస్థ మీద 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తా అంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉంది. దీని అంతటి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఇదంతా కూడా ఏదో మూడో వ్యక్తి అయినటువంటి అదానీతో చేసుకున్నట్టు తప్పుడు కథనాలు ప్రచురించడంతో పాటు ఏకంగా 1750 కోట్ల లంచాలు కూడా తీసుకున్నట్టు అడ్డమైన తప్పుడు కథనాలను ఎల్లో మీడియా ప్రచురిస్తూ వచ్చింది. అట్లాగే తమ టీవీలలో కూడా టెలికాస్ట్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ వైఎస్ జగన్ ఈ అల్టిమేటం అయితే జారీ చేశారు. నిన్న ఆయన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. రానున్న 48 గంటల్లో కనుక ఖచ్చితంగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదే కాదు, గతంలో కూడా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో కూడా కేవలం 6.5 లక్షల కోట్లు మాత్రం అప్పు అంటే ఏకంగా 14 లక్షల కోట్ల అప్పు అంటూ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ కూడా అత్యంత దారుణమైన దుష్ప్రచారానికి ఎల్లో మీడియా ఓడిగట్టిన పరిస్థితి ఉంది. అదే కాదు, అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం మీద కూడా జంతువుల కొవ్వు కలిసిందంటూ అత్యంత దారుణమైన విష ప్రచారాన్ని ఎల్లో మీడియా చేసింది. చంద్రబాబు నాయుడుతో సహా వీళ్ళంతా చేసిన పరిస్థితి. అదే కాదు, అనేక దుర్మార్గాలను వారు ఒడిగట్టిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చివరికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వాలంటీర్లు కలిసి 30,000 మంది మహిళలను అక్రమ రవాణా చేశారంటూ చేసినటువంటి ప్రచారం కానీ, ల్యాండ్ టైటిలింగ్ సంబంధించినటువంటి చేసిన ప్రచారం, భూములు రీసర్వే చేస్తే ఆ భూములన్నీ కూడా జగన్ కొట్టేపోతున్నాడు అంటూ చేసినటువంటి ప్రచారం. సో ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు కొన్ని వందల ఆరోపణలు చేయడంతో పాటు అత్యంత దారుణమైన వ్యక్తిత్వ హరణాన్ని కూడా పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ జగన్ చాలా సీరియస్గా స్పందించారు. ఖచ్చితంగా ఎల్లో మీడియా కనుక తనకు క్షమాపణ చెప్పకపోతే ఈ వార్తలు ఇప్పటివరకు చేసినటువంటి ప్రసారం చేసినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పుడు కథనాలుగా నిర్ధారిస్తూ క్షమాపణ చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా తాను పరువు నష్టం దావా వేస్తానని కూడా చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక కూడా చేశారు. రేపు సాయంత్రానికి ఈ డెడ్ లైన్ కూడా పూర్తి కాకపోతే నేపథ్యంలో నెక్స్ట్ ఇక జగన్ ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సింది. బహుశా ఆది సోమవారాల్లో ఖచ్చితంగా ఈ పరువు నష్టం దావాకు సంబంధించి న్యాయ నిపుణులతో కూడా జగన్ మాట్లాడబోతున్నారు. అనంతరం కోర్టులో ఒక అడుగు ముందేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరి, రైట్ రవీందర్, ఇలాంటి ఆరోపణలు చేస్తూ వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రధాని మోదీని కూడా కించపరుస్తున్నట్టు, దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నట్టు కూడా పలు సందర్భాల్లో చాలా అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు రవీందర్. సో ఇది వైఎస్ జగన్ను చూపిస్తూ డైరెక్ట్గా ప్రధానమంత్రిని కూడా దీన్ని తీస్తున్నట్టే కదా. ఆ విధంగానే చూడాల్సిన అవసరం ఉంటుందా రవీందర్? ఖచ్చితంగా, కానీ ఇక్కడే చాలా తెలుగుగా వ్యవహరిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా దీని అంతా కూడా జగన్కి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది, అట్లాగే అదానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే మళ్ళీ అదానీ దగ్గరకు వచ్చేసరికి ఆయన మోడీకి అత్యంత సన్నిహితుడు అనేటువంటి ఒక కారణంతో మళ్ళీ ఆయన మీద రాకుండా మొత్తం అంతా వ్యవహారం జగన్ మీద చుట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఇది వ్యవహారం అంతా చూస్తేనే ఖచ్చితంగా మోడీని కూడా ప్రధాని మోడీని ఆయన వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే విధంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గానే స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటివరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ నోరు మెదపట్లేదు. కానీ తన పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో గ్యాంగ్ తోటి అట్లాగే ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా తోటి మాత్రం జగన్ మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం ఏ విధంగా చేస్తారు అంటూ ఆయన ప్రధాని మోడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సమాచారం ఇప్పటికే అందిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మొత్తం కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది చూడాలి. మరోవైపు జగన్ చేసినటువంటి ఈ అల్టిమేటం ఏదైతే ఉందో ఎల్లో మీడియాకు సంబంధించి 100 కోట్ల పరువు నష్టం దావా వ్యవహారం ఖచ్చితంగా
రాష్ట్రంలో ఒక సంచలనం రేపుతుందనే చెప్పుకోవచ్చు హరి. రైట్ రవీందర్. సో ఆత్మ నిర్భర్ లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి తీసుకొచ్చాయి. ఇలాంటిది నేను సైన్ చేయకపోతే కనుక నన్ను ఆక్షేపించేవాళ్ళు మీరే అంటూ కూడా నిన్న ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం కూడా మనం చూసాం. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం, తిరిగి మళ్ళీ టాప్ స్టోరీస్కి వెళ్దాం. లెట్స్ వాచ్ వాట్ వైఎస్ జగన్ సెడ్. Me putting forth all these documents in public domain, you still, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say, no, interstate charges are still applicable to this. Then what can I do? I can't help it, no? So this is a campaign which is going on, orchestrated lies which are taking place. And exactly to put a full stop to this, in fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Enadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. రైట్. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్న ఈ ఆరోపణలపై రాష్ట్ర బీజేపీ కూడా స్పందించకపోవటం గమనార్హం. ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. రైట్.